మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేదు అని కవితని కొంతమంది మీడియా ప్రతినిధులు అడగ్గా చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు గులాబీ దండులో నిజంగా పుండి మీద కారం చల్లినట్లుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయనంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఖమ్మం జిల్లా జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ దండులో కావచ్చు, మరోవైపు వాళ్ళన్న కేటీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే తన నాన్న అయినటువంటి కేసీఆర్లో కూడా నిజంగా ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. అవి ఏమిటంటే కనుక ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతల్ని దూరం పెట్టడం వల్లే, బీఆర్ఎస్ అధిష్టానం దూరం పెట్టడం వల్లే బీఆర్ఎస్కి గతి పట్టింది, అందుకే మొత్తం పార్టీ మొత్తం మూడోసారి దుబ్బింది అనే విధంగా ఆమె చేసినటువంటి కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్, నిజంగా ఖమ్మం జిల్లా వేదికగా చేసినటువంటి ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే కొన్ని గంటల క్రితం చూసాం. ఇవి నిజంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నిజంగా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి, ఆగ్రహ విషయాలు తెప్పించే విధంగా ఉన్నాయి. ఇదిలా పక్కన పెడితే కనుక మొన్న జూబ్లీహిల్స్ బైపోల్ చూసాం. బైపోల్ రిజల్ట్ వచ్చిన గంటన్నర వ్యవధిలోనే నిజంగా ఆమె ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్ అనుకోవచ్చు, కర్మ హిట్స్ బ్యాక్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, తిరిగి వాళ్ళకి కర్మ ఖచ్చితంగా పని చెప్తుంది అనేటువంటి ఆమె ఇచ్చినటువంటి ఒక ఏదైతే 3 వర్డ్స్లో ఆమె చెప్పేశారు. ఆమె బీఆర్ఎస్పై ఉన్నటువంటి అక్కసనంతా వెలగెక్కినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేదు మూడోసారి అని కొంతమంది మీడియా ప్రతినిధులు అడగ్గా ఆమె ఇచ్చినటువంటి సమాధానంపై ఇప్పుడు సర్వత్రా గులాబీ శ్రేణుల్లో ఇప్పుడు అగ్గి రాజేసుకుందనంటే కనుక ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. కేసీఆర్ తెలంగాణ వచ్చుడు నేను చచ్చుడు అంటూ ఉద్యమ వేళ ఒక పవర్ఫుల్ స్లోగన్తో జనాలకు చేరువైపోయారు. అంతేకాదు ఆమరణ నిరాహార దీక్షతో హడలెత్తించారు. తెలంగాణ మొత్తం సమాజాన్ని ఏకం చేశారు. జాతీయ రాజకీయాలను కుడి ఎడమల పార్టీలను కలిపి మరీ తెలంగాణ అని అందరి నోట అనిపించారు. మొత్తానికి ఆయన రాజకీయ చాణక్యం ఫలించి తెలంగాణది కూడా సాధించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అంతేకాదు తెలంగాణ తెచ్చినటువంటి ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుని చరిత్ర పురుషుడు అయిపోయారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మలి ముఖ్యమంత్రిగా కూడా 2 సార్లు గెలిచి సత్తా చాటినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని పీక్స్లోకి తీసుకువెళ్ళి ఏకంగా దశాబ్దన్నర పాటు ఆ టెంపోని ఎక్కడ కూడా తగ్గకుండా కొనసాగించినటువంటి కేసీఆర్ జీవించి ఉన్నంత వరకు కూడా మరో నేత సీఎం కాకూడదు. ఆయన అలా కొలువై ఉండాలి. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఆయన దేవుడిగా అందరి చేత కీర్తించబడ్డారు కాబట్టి. మరి కేసీఆర్ విజయం కేవలం 2 సార్లకే సరిపోయింది. మూడోసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా తెలుగునాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేయాలనుకున్నటువంటి కేసీఆర్కి అది సాధ్యపడలేదు. ఆయన మూడోసారి ఎందుకు ఓడిపోయారు అని అంటే కనుక గత 2 ఏళ్లలో ఎన్నో రకాలైనటువంటి విశ్లేషణలు చాలా వచ్చాయి. ఇప్పుడు ఆయన కుమార్తె బీఆర్ఎస్లో ఒకనాడు కీలక నాయకురాలుగా ఉన్నటువంటి కవిత అసలు విషయం ఏమిటో కుండబద్దలు కొట్టేశారు. ఎస్, ఖమ్మం జిల్లా ఈ యొక్క జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత బీఆర్ఎస్ మీద మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఆ జిల్లాకు చెందినటువంటి దిగ్గజ నేత, దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను శాసిస్తూ వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని దూరం చేసుకోవడం వల్లనే బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాలేదంటూ కూడా ఈ యొక్క తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పార్టీలో తన తండ్రి కళ్ళు గప్పి కొంతమంది పార్టీని భ్రష్టు పట్టిస్తున్నటువంటి నేతలను ఉద్దేశించి కావచ్చు ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గులాబీ దండులు అయితే గుబులు పుట్టిస్తుంది, ఆగ్రహం తెప్పిస్తుంది, పుండి మీద కారం జల్లేలా చేసింది అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా అంత పెద్ద ఆయననే పక్కన పెట్టడంతో ఆ బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం, అంటే తుమ్మల నాగేశ్వరరావు లాంటి పెద్ద ఆయన్నే పక్కన పెట్టడంతో ఆ బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం తెలంగాణ వ్యాప్తమై నెగిటివ్ వాతావరణం ఏర్పడి బీఆర్ఎస్ ఓటమికి దారితీసిందంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది కొన్ని గంటల క్రితం. ఇక తాను 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్లో పనిచేస్తే తనను దూరం చేశారని కూడా ఆమె కూడా ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా పార్టీ చేసిన ఇప్పటికీ చేస్తున్నటువంటి తప్పులుగానే ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచి నాయకులను, ఎఫెక్టివ్ లీడర్స్ని బీఆర్ఎస్ కోల్పోవడం వల్లనే పరాజయం పాలవుతుందని ఆమె కఠినమైనటువంటి తనదైన శైలిలో విశ్లేషణను కేసీఆర్ ముందుంచారు. నిజానికి ఇవన్నీ బీఆర్ఎస్ ఇప్పటికే మననం చేసుకుందా, అంతర్మదనం చెందిందా అన్నది తెలియదు. కానీ ఆ పార్టీలో నిన్నటిదాకా ఉంటూ వచ్చినటువంటి కవిత మాత్రం అసలు నిజాలు ఏమిటో గులాబీ బాస్కి జనం ముందునే తేటతెల్లం చేశారనమాట. ఇక బీఆర్ఎస్ మీద మరిన్ని విమర్శలు కూడా చేశారు కవిత. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్లో ఏమాత్రం యాక్టివ్గా లేదని, నిద్రపోతుందని,
ప్రతిపక్షం నిద్రపోతుంది అని ఆమె ఘాటుగా ఫైర్ అయినటువంటి సందర్భం. అందువల్లనే అధికార పక్షం పట్ల జనాలకు పెద్దగా అనుకూలత లేకపోయినా సరే వారి పని బాగుందన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించడం ఇక నిజంగా గులాబీ అంటే కారు పార్టీ శ్రేణులకి నిజంగా మింగుడు పడని అంశంగా ఉంది. అసలు కవిత ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి ఈ యొక్క లైవ్ ద్వారా చూద్దాం. జాగృతి పేరిట తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక యుద్ధం జరిపిన కవిత ప్రస్తుతం అటు ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నిస్తూ అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తూ ఒంటరి యుద్ధం చేస్తున్నారు కవిత. ప్రస్తుతం అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రస్తుతం 16 రోజుల పర్యటన ముగించుకొని ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 2 రోజుల పర్యటన కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 2 రోజుల పర్యటన అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు, మేధావులతో కూడా చర్చిస్తున్నారు. అసలు ప్రజల సమస్యలు ఏంటి, మీ దృష్టిలో ఏమున్నాయి? ప్రధానంగా ఒకటండి, ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా విద్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభుత్వాలు, వైద్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన ఈ 2 మౌలిక అంశాల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వాలు ఉన్నందుకు ప్రజలందరూ కూడా ఫెడప్ అయి ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అనేకమైనటువంటి వాగ్దానాలు మాటలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి వాగ్దానాలు ఎటువంటి మాటలు నిలబెట్టుకోకపోవడం కూడా ప్రజలు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతులు ప్రత్యేకించి వెదర్ బాగాలేకపోవడం, పత్తి రైతులకు ఒక రకమైన బాధ, వరిధాన్యం పండించిన వాళ్ళకు ఒక రకం బాధ, మిర్చికి ఒక రకం బాధ, వీటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్నది కొంచెం దారుణమైన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద జాగృతి పోరాటం చేస్తుంది. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఈ సమస్యలన్నింటినీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆహార్యం మీ వ్యక్తిగతం అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మీ ఆహార్యంపై కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో లక్షల రూపాయలు విలువ చేసే వాచ్లు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, తెలంగాణకు యువరాణిగా ఉన్నటువంటి కవిత ఈరోజు చాలా నిరాడంబరంగా సాదా సీదాగా ఒక ఉట్టి చీర, నల్లపూసల దండ, కొప్పుతోటి ఇలా ఎందుకు, అంటే ప్రజల దృష్టిని ఆకర్షించడానికైనా ఏదైనా వ్యక్తిగత కారణం ఏదైనా ఉందా? అంటే మీ ఆలోచనలోనే తప్పుంది బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, నేను ఒక ఆడబిడ్డను కాబట్టి మీరు ఏది పడితే అది అడగొచ్చు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక మగవాళ్ళు వాళ్ళ ఆహార్యాన్ని మార్చుకుంటే మీరు ఇట్లా మాట్లాడరు. మా విషయంలో అన్నిట్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నా ఆహార్యం పక్కన పెడితే నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాము, దానికి మీ మీడియా ఎంతవరకు ఫాలో అప్ అవుతుందన్నది ఇంపార్టెంట్. నేను ఇంతమంది మీద ఇన్ని ఆరోపణలు చేశాను, ఏం చేశారు మీ టీవీ వాళ్ళు? ఒకరి దాని మీద మాట్లాడారా? మాట్లాడలేదు. నన్నే టార్గెట్ చేస్తారు అంటే మీ వైఖరి కరెక్ట్ లేదు, దాన్ని సరి చేసుకో. థ్యాంక్ యూ. తుమ్మల వంటి నేతలు వదిలిపోవడం వల్లే అటు బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పి గతంలో కామెంట్ చేశారు. ఆ సమయంలో అధిష్టానానికి చెప్పలేదా తుమ్మల వంటి నేతల వల్ల మనకి లాభం కలుగుతుందని? 100% చెప్పాను. ఇంటర్నల్గా అప్పుడు చెప్పాను, ఇప్పుడు బయట చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తున్నా. ఖమ్మంలో తుమ్మల గారిని వదులుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తగిలింది. థ్యాంక్ యూ. మొత్తంగా కవిత తనదైనటువంటి శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట పేరిట పర్యటిస్తూ ఆమె ప్రజలు. సో చూసాం కదా, మొత్తానికి ఇలా ఉన్నాయి కవిత చేసినటువంటి స్టేట్మెంట్స్. నిజంగా ఖమ్మం జిల్లా ఈ యొక్క జనంబాట కార్యక్రమానికి వెళ్ళినటువంటి కవిత నిజంగా తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్లని సైతం దూరం పెట్టుకోవడం వల్లే బీఆర్ఎస్కి 3వ సారి ఈ గతి పట్టింది. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిందంటూ ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్. అంతేనా, 2 దశాబ్దాలకు పైగా తాను నిష్పాక్షపాతంగా పార్టీకి సేవ చేస్తూ ఉంటే తనను కూడా తప్పించేశారంటూ కూడా ఒకంత ఆవేదనకు కూడా వ్యక్తం చేశారు. సో ఇదిలా ఉంటే కనుక మొన్న జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో కూడా ఆమె చేసినటువంటి ఒక ట్వీట్ గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆమెను ఎప్పుడైతే బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి గెంటి వేసిందో, గెట్అవుట్ కవిత అన్నట్లుగా వ్యవహరించిందో, ఆనాటి నుంచి కూడా కవిత తనదైన శైలిలో, మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే తన అన్న కేటీఆర్ని కూడా వదలలేదు, మరోవైపు హరీష్ రావును కూడా ఇప్పటికీ వదలటం లేదు. హరీష్ రావు ఒక దొంగ. జూబ్లీహిల్స్ బైపోల్లో నిజంగా తన నాన్న కళ్ళుగప్పి మోసం చేశారు. ఆ ఓటమికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే కనుక హరీష్ రావే అనే విధంగా ఆమె చేసినటువంటి కామెంట్స్. మరొక వైపు ఆ జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ రాగానే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా కొన్ని గంటల వ్యవధిలో, 1.5-2 గంటల వ్యవధిలో ఆమె యొక్క ఎక్స్ వేదికగా ఆమె ఇచ్చినటువంటి ఒక ట్వీట్ అయితే నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ తరపున ప్రచారం చేయాలని సుమారుగా 15 మంది ఇండిపెండెంట్లు నన్ను సంప్రదించారని, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చానని వాళ్ళకి, తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్ళారని, మేము ఏ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని హరీష్ రావుని అడిగారని, ఆయన కూడా అదే జవాబు చెప్పారని కూడా తెలిసింది. మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అని కూడా అన్నారట హరీష్ రావు. నేను బీఆర్ఎస్లో లేను కాబట్టి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉంటూ
పార్టీని మోసం చేశారంటూ కూడా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఆరోపించడం నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ శ్రేణులలో అయితే ఈ యొక్క మంట రాజేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయన వ్యాఖ్యల అంతరార్థం బీఆర్ఎస్కు ఆయన మద్దతు ఇవ్వడం లేదనని చెప్పుకొచ్చారు కవిత. మోసం చేయడం, బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీ ఓటమికి తానుకు కారణం కాదని తప్పించుకోవడం హరీష్ నైజం అంటూ కూడా దుయ్యబట్టారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితేనే తనను బయటికి పంపించేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. పైగా తండ్రి మరణించడం వల్లనే ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొనలేదని, లేకపోతే ఆయన ఏల వేస్తే విజయం వచ్చిపడేదని ఆయన భజన పరులు ప్రచారం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో అనేక కుట్రలు జరిగాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే కవిత రోజు రోజుకి ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులపైన, బీఆర్ఎస్ అధిష్టానం పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే వాళ్ళు వ్యవహరిస్తున్నా కూడా దాన్ని దించేసేలాగా ఇప్పుడు ఆ పార్టీ నుంచి బహిష్కృత నేతగా ఉన్నటువంటి కవిత అయితే ఆమె వ్యవహరించడం నిజంగా వాళ్ళకి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందని చెప్పుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.